హాయ్ అండి అందరికీ. దీని పేరు కాంచాకు లేదా కాశీ ఆకు అంటారు. కామాక్షి ఆకు అని కూడా అంటారు. ఆ గింజలు ఇలా పచ్చగా ఉంటాయి. పండు అయినాక పండు కూడా తినచ్చండి, పుల్లగా ఉంటుంది. ఆ పప్పు రేరండి, అది చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా పప్పు కడుక్కొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు, ఆ గింజలు కూడా పక్కన ఉంచుకోవాలి. ఆకు కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి పప్పు కడుక్కున్నాక వాటర్ పోసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఆనియన్, టమాటా, చింతపండు, తెల్లగడ్డ, తరిగిన కాంచాకు కూడా వేసి కలుపుకోవాలి. అందులో ఆ గింజలు కూడా వేసేయాలండి. వేసేసి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ ఒక 3 కానీ 5 కానీ రానియండి. వచ్చాక ఇలా అయిపోతుందండి. తర్వాత ఆ పప్పుని బాగా స్మాష్ చేసుకోండి మెత్తగా, పప్పు లేకుండా. ఆ పప్పు పై వాటర్ని ఇలా వడగట్టుకోవాలండి. వడగట్టుకున్నాక అది రసం అన్నానికి కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. లేదు ఇంకా మనకి స్పైసీనెస్ కావాలంటే దాంట్లో కొంచెం చారుపొడి అన్నీ వేసి కూడా రసం పెట్టుకోవచ్చు. తర్వాత ఈ పప్పు బాగా ఎనిపినామంటే ఇలా తయారవుతుందండి. తర్వాత దీంట్లో పోపు కోసము ఆనియన్ ఒకటి కట్ చేసుకోవాలి. తెల్లగడ్డ ఒకటి ఒలిచి పక్కన ఉంచుకొని పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇలా పెట్టుకోవాలండి ప్లేట్లో. తర్వాత ఒక బాండల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. అది వేగేటప్పుడు కొద్దిగా వడగం వేయాలి. వడగం వేసిన వెంటనే పసుపు, ఉప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా ఆనియన్స్ ఫ్రై అయినాక ఆ పప్పులోకి వేసుకునేయాలి. వేసుకున్న తర్వాత అట్లా బాగా ఉడకాలండి. ఉడికిందంటే ఎంతో రుచికరమైనాక కాంచాకు పప్పు రెడీ అండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. నోరు పుండుకు కానీ కడుపు నొప్పి కానీ చాలా మంచిది.